It's a great privilege for all of us that we could come into the presence of God to worship Him in truth and spirit. ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువును ఆరాధించుటకు దేవుని సన్నిధికి రాగల విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. Nowhere we can find this kind of worship except in our fellowships. మన సహవాసంలో తప్ప ఎక్కడ కూడా ఇలాంటి ఆరాధన క్రమాన్ని మనము చూడలేము. It is called individual worship. ఇది వ్యక్తిగత ఆరాధన అంటారు. So it has been revealed to Brother Bakh Singh how to worship the Lord. సహోదరుడు భక్త్ సింగ్ గారికి ఏ విధంగా ఆరాధించాలి అనే సత్యము దేవుడు బయలుపరిచారు. When I was here for more than 20 years, I could not learn this kind of truth. 20 సంవత్సరాల క్రితము ఈ సత్యాన్ని నేను కనుగొనలేకపోయాను. I was born in this place, this area only. నేను ఈ ప్రాంతంలోనే జన్మించాను. కానీ We used to go to one church where we have another fellowship. నేను జన్మించిన చోట మరి ఆరాధించడానికి వేరే సహవాసానికి వెళ్తూ ఉండేవాళ్ళం. They never told us this truth. ఈ సత్యాన్ని ఆ సహవాసంలో ఎన్నడూ కూడా తెలియచేయలేదు. After going to Hyderabad, నేను హైదరాబాద్ వెళ్ళిన తర్వాత and I was introduced to Hebron, నేను హెబ్రోన్కి పరిచయం చేయబడ్డాను. where I could not understand the truth. అక్కడే ఈ సత్యాన్ని గురించి నేను తెలుసుకోగలిగాను. తెలుసుకోలేకపోయాను. I was feeling restlessness to sit down on the floor, because in my church, in my village, they used to respect a lot and used to offer chair, but in Hebron we have to sit on the floor. నేను పుట్టిన మా ప్రాంతంలో, మా గ్రామంలో చక్కగా కుర్చీలు వేస్తారు, ఎంతో గౌరవంగా కుర్చీల మీద కూర్చోబెట్టి మర్యాదిస్తారు. కానీ హెబ్రోన్ సహవాసంలో అయితే నేల మీద క్రిందే కూర్చోవాలి. నాకు చాలా అసహనంగా ఉండేది. For the first time it was a strange worship they are worshiping. మొట్టమొదటిగా నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆరంభంలో నాకు ఒక వింతగా క్రొత్తగా ఉంటూ ఉండేది, ఏంటి ఇలాగ ఆరాధిస్తున్నారని. And it took 8 long years to understand the truth. ఆ సత్యాన్ని కనుగొనడానికి నాకు 8 సంవత్సరాలు పైబడి పట్టింది నాకు. My wife used to drag me to Hebron all the way from Sanjeevareddy Nagar. సంజీవరెడ్డి నగర్ నుంచి నా భార్య నన్ను హెబ్రోన్ కూడా ప్రతి ఆదివారం కూడా తీసుకెళ్ళిపోతూ ఉండేది, లాక్కెళ్ళిపోయేది. I was unwillingly used to attend the church. నేను హెబ్రోన్కి వెళ్ళడానికి, ఆదివారం వెళ్ళడానికి నాకు అంత ఇష్టత ఉండేది కాదు. So I could not sit in the church. I used to go and sit near book room. నాకు సహవాసం మందిరంలో కూర్చోవడం ఇష్టం లేదు కాబట్టి అక్కడ పుస్తకశాల ఉంది, బుక్ రూమ్, అక్కడ కూర్చుంటూ ఉండేవాడిని. Later on I started reading the testimony of Brother Bakh Singh. తర్వాత భక్త్ సింగ్ గారి యొక్క సాక్ష్యాన్ని చదవడం ప్రారంభించాను. Then I understood the truth. అప్పుడు ఈ సత్యము నాకు గ్రహింపైంది. This is how we should come to the place of worship, to the feet of God. ఈ విధంగా దేవుని మందిరానికి, యేసుక్రీస్తు దేవుని పాద సన్నిధికి ఈ విధంగా రావాలనే సత్యం నాకు బయలుపరచబడింది. And this is how we should have right relationship with our Lord Jesus Christ. ఈ విధంగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారితో సరియైన సత్సంబంధాలు, సహవాసం కలిగి ఉండాలనే విషయం నాకు గ్రహింపైంది. It took long years for me. అది నాకు చాలా సంవత్సరాలు పట్టింది. After Lord has opened my eyes, యేసుక్రీస్తు దేవాది దేవుడు నా కన్నులు తెరిచిన తర్వాత I took the Bible. నేను జీవగ్రంథం తీసుకున్నాను, బైబిల్. And how Lord has transformed my life, I started teaching and preaching and testifying God. ఆ తర్వాత నేను దేవుడు ఏ విధంగా నన్ను రక్షించారు, ఏ విధంగా ఆయనను పట్టుకున్న విషయాన్ని బోధించడం ప్రారంభించాను. Later on from Hyderabad, Lord has took me to Gulf countries, Muscat, into the government of Muscat education department, where I worked for 20 years. ఆ తర్వాత దేవుడు గల్ఫ్ కంట్రీస్లో కువైట్ పట్టణానికి నన్ను తీసుకెళ్ళాడు. ఆ కువైట్ ఆ సిటీలో దేవుడు నన్ను అక్కడ గవర్నమెంట్ తరఫున ఒక ఉద్యోగము, టీచర్ ఉద్యోగం చేయడానికి అవకాశం ఇచ్చారు. So I used to carry Hebron Bible bag and I used to travel. My classmates, my colleagues used to say, this is not India, we are carrying Bible. This is Gulf country, you will be arrested. Like that they used to threaten me. గల్ఫ్ కంట్రీలో ఏమనేవారంటే, నేను ఉద్యోగానికి వెళ్ళినప్పుడు నాకు కూడా ఈ హెబ్రోన్ బ్యాగ్ ఉంటుంది, ఒక స్పెషల్ బ్యాగ్ ఉంటుంది, అందులో సంచిలో పాటల పుస్తకం బైబిల్ ఎన్ని పట్టుకొని నేను ఉద్యోగానికి వెళ్ళిపోతూ ఉంటే నా ఫ్రెండ్స్ అంటూ ఉండేవారు, ఇది ఇండియా కాదురా అబ్బాయి, మనం ఎక్కడున్నట్టుగా మనం ఉండాలి, ఇండియాలో ఉన్నట్టుగా మనం బైబిల్ సంచేసి తిరిగి అరెస్ట్ చేస్తారు అంటూ ఉండేవారు. And when I reached that country, God used to speak to me through Isaiah chapter 43,
You are my witnesses, you are my witnesses. This is the scripture all the time used to talk with me. ఆ కంట్రీకి వెళ్ళిన తర్వాత, ఆ దేశానికి వెళ్ళిన తర్వాత దేవుడు యెషయా గ్రంథం 43వ అధ్యాయం ప్రకారం మనం ఆయన కొరకు సాక్షులంగా ఉండాలి, ఆయన కొరకు ఆయన పక్షంగా జీవించాలనే సత్యాన్ని దేవుడు మాట్లాడుతూ వచ్చారు. I asked God personally, Lord, where should I be your witness? This is Muslim country. Where can I preach? Where can I be your testimony? I used to ask. Then God showed me some workers' places and municipal workers and hospitals, nurses, Indian doctors. So I used to visit regularly every week. అక్కడ నేను ప్రభుని అడుగు, ప్రభు నీ కొరకు సాక్షిగా నేను ఏ విధంగా జీవించగలను, నీ స్వార్థ ఎలాగో ప్రకటించగలను, ఇది ముస్లిం మతస్థుల దేశం కదా అన్నప్పుడు దేవుడు నాకు మరి నర్సెస్, వర్కింగ్ ప్లేసెస్ దేవుడు చూపించి ఇక్కడ స్వార్థ ప్రకటించి నా కొరకు సాక్షిగా ఉండని ప్రభు మాట్లాడుతూ వచ్చారు. By God's grace, God opened the door. 20 house churches had been opened for me. అక్కడ దేవుడు ఆయన ద్వారాన్ని తెరిచారు స్వార్థ కొరకాయ, పరిచర్య కొరకాయ. 20 కుటుంబాల్లో సంఘ పరిచర్య ప్రారంభించడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. 20 churches in 20 places in the entire country. ఆ కువైట్ కంట్రీలో, ఆ దేశం గల్ఫ్ కంట్రీలో అక్కడ 20 చోట్ల 20 గృహాల్లో 20 సంఘాలు స్థాపించడానికి దేవుడు అద్భుతమైన అవకాశం ఇచ్చారు. I went to that country in 2001. I came back after Corona, after retirement 2021. 2001లో నేను ఆ కంట్రీకి వెళ్ళాను, ఆ దేశానికి. 2021లో కరోనా తర్వాత నేను ఈ దేశానికి తిరిగి వచ్చేసాను. Like me, many people do not know the truth of the Bible. చాలామందికి నా వలే బైబిల్ యొక్క సత్యము తెలియదు. Because I travel, I visit so many churches in East Godavari, in West Godavari, in Vizag, all over India I travel. దేశంలో, మన భారతదేశంలో పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లా ఆయా రాష్ట్రాలు తిరుగుతూ వచ్చినప్పుడు ఈ సత్యాన్ని నేను కనుగొనలేకపోయాను. Because even other churches also used to call me to preach the word of God. ఎందుకంటే ఇతర సంఘాలు కూడా నన్ను దేవుని యొక్క వాక్యం ప్రకటించడానికి ఆహ్వానిస్తూ వచ్చారు. But glory to God, God has really opened my eyes to tell the truth to the people. దేవునికి మహిమ కలుగును గాక. ప్రజలకు సత్యాన్ని ప్రకటించడానికి దేవాది దేవుడు నా మనోనేత్రము తెరిచారు. Today we are going to see about the model church. ఈ దినము మనము మరి ఆదర్శమైన సంఘము గురించి మనము చూడబోతూ ఉన్నాం. What is the model church? ఆదర్శవంతమైన సంఘము అంటే ఏమిటి? That is there in the word of God. అది వాక్యంలో ఉన్నది. Church means the body of born again, regenerated, blood bought children. సంఘము అనగా యేసు రక్తంలో కడుగబడి, కొనబడి, తిరిగి జన్మించిన నూతన పరచబడిన బెడలు. They are washed by the blood of Jesus Christ. యేసు క్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా వారు కడుగబడ్డారు. And they are being transformed day by day by the Holy Spirit. వాళ్ళు ప్రతిదినము పరిశుద్ధాత్మ ద్వారా నూతన పరచబడుతూ ఉన్నారు. And they have a unique calling about heaven. పరలోకము గురించి ప్రత్యేకమైన పిలుపు వారు కలిగి ఉన్నారు. So they have their own way of life and attitude. వాళ్లకు ప్రత్యేకమైన జీవిత విధానము, ప్రత్యేకమైన పద్ధతులు కలిగి ఉంటూ ఉన్నారు. They cannot be compromised in spiritual matters. ఆత్మ సంబంధమైన విషయాల్లో ఇతరులతో మరి వాళ్ళు కాంప్రమైజ్ ఎవరు అంటే రాజీ పడరు. Because they know the truth. కారణం వాళ్ళకి సత్యం ఏమిటో తెలుసు. The word of God says, when you know the truth shall will deliver you. వాక్యం చెప్తూ ఉంది, సత్యాన్ని తెలుసుకుంటే సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది. Set you free. మనలను స్వతంత్రులుగా చేస్తుంది. So dear brothers and sisters, our life on this earth is very, very temporary. Lord is going to come. Read the word of God. నా ప్రియ సహోదర సహోదరులారా, ఈ భూమి మీద మన జీవితము అల్పమైనది, స్వల్పమైనది, తాత్కాలికమైనది కనుక ప్రతిదినము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించాలి. The word of God and prayer, they are the two wings to a bird to fly. పక్షికి 2 రెక్కలు ఎలాగో ఎగరడానికి ఉన్నాయో, దేవుని యొక్క వాక్యము, ప్రార్థన 2 కూడా పక్షికి రెక్కల వంటివి మనకు కూడాను. The earlier church followed
Acts 2:42. అపొస్తలుల కార్యాలు 2:42 ప్రారంభ దినాల్లో ఆది సంఘములో ఆది అపొస్తలుల కాలంలో అపొస్తలుల కార్యాలు 2:42 ప్రకారం జీవిస్తూ వచ్చారు. They continued steadfastly in apostles' doctrine, prayer, fellowship, and breaking bread. అపొస్తలుల కార్యాలు 2:42 ప్రకారము వారు అపొస్తలుల బోధ, రొట్టె విరుచుట, ప్రార్థన సహవాసంలో ఎడతెగక ఉన్నారు. They continued steadfastly. ఎడతెగక చేస్తూ వచ్చారు. That's why they have won the favor of people. అందువల్ల ప్రజలందరి చేత అభిమానం పొందుకున్నారు వాళ్ళు. Kindly read that word, please. 43. దయచేసి ఆ వాక్యాన్ని చదవండి. 42 to 46. Sir. అపొస్తలుల కార్యాలు 2:42 నుంచి 46 వరకు దయచేసి ఒకరు చదవండి. అపొస్తలుల కార్యాలు 2 Mm. 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 They continued. వాళ్ళు ఎడతెగక ఉన్నారండి. ఎడతెగక ఉన్నారు. Otherwise, the spirituality cannot be attained by any person without these things. ఎడతెగక లేక ఈ 4 అంశాలు ఎవరిలైతే ఉండవో వాళ్ళు ఆత్మీయంగా ఫలించలేరు, ఎదగలేరు. They cannot grow spiritually. ఆత్మీయంగా ఎదగలేరండి. They should follow the word of God. వాక్యాన్ని వారు అవలంబించాలి. So following the word of God is very, very important. దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి జీవడం చాలా ప్రాముఖ్యమైనది. So the first church, the earlier church, was God-centered church. ఆది సంఘం ఎలా ఉందంటే word-centered church. ఆది సంఘం ఎలా ఉందంటే వాక్యమునే కేంద్రీకృతం చేసుకున్న సంఘముగా ఉన్నది. Otherwise you cannot understand the heart of God. వాక్యాన్ని కేంద్రీకృతం చేసుకోకపోతే దేవుని యొక్క హృదయాన్ని, ఆంతర్యమును మనం తెలుసుకోలేము. Because if you know the heart of God, మనం దేవుని యొక్క హృదయమును మనం తెలుసుకోగలిగితే, and you will change your mind, మన యొక్క మనస్సు మారుస్తారు. and then you will spend your time in the presence of God. మనం దేవుని సన్నిధిలో మన సమయాన్ని గడుపుతూ ఉంటాం. Moses spent 40 days and 40 nights on the mountain. మోషే గారు 40 దివారాత్రులు పర్వతం మీద ఆయన ఉపవాసం ఉంటున్నారు. Then only his character changed. ఆయన యొక్క జీవితం మారిపోయింది. గుణం, character. ఆయన గుణము, మనస్తత్వము. Otherwise he was very, very angry fellow. కాకపోతే మోషే గారు అలాగ మారి ఉండకపోయిన ఎడల ఆయన చాలా కోపిష్టి. Not only that, he murdered a person also. ఆయన కోపిష్టే కాదండో, ఒక వ్యక్తిని చంపివేశాడు. He murdered an Egyptian man and buried him in the sand. ఐగుప్తీయుని చంపివేసి ఇసుకలో పాతిపెట్టేశాడు. Such a person, when he spent time in the presence of God, his character completely changed. అలాంటి వ్యక్తి దేవుని సన్నిధిలో గడిపినప్పుడు ఆయన యొక్క మనస్సు గుణము మారిపోయింది. He became most meek person. ఆయన మిక్కిలి సాత్వికుడైపోయాడు. In the whole world he was the meek and humble person. భూమి మీద ఉన్న వారందరిలో కూడా మోషే మిక్కిలి సాత్వికుడిగా అయిపోయాడు. Otherwise there is no chance at all to become a meek and humble person. అలాగ కానీ ఎడలా దేవుని సన్నిధిలో గడపకపోతే మిక్కిలి సాత్వికుడిగా మారలేకపోయింది వాడేమో. And kindly turn with me to Numbers. సంఖ్యాకాండము దయచేసి చూడండి. Verse 13th chapter. 13వ అధ్యాయము. I think verse 13వ వచనం అండి. సంఖ్యాకాండము 13. అక్కడ చూడండి ఉంటుంది. మిక్కిలి సాత్వికుడు అంటే verse 3 చూడండి ఒకసారి. ఓకే అండి. verse 3. 12 Numbers chapter 12 verse 3. సంఖ్యాకాండము 12వ వచనం. What a testimony he has got. చూడండి ఎలాంటి మంచి సాక్ష్యం ఆయన కలిగి ఉన్నాడు. From where he has come back to this kind of spiritual life. ఎక్కడి నుంచి ఎంత ఆత్మీయ స్థితిలోనికి ఆయన రాగలిగాడు? Because he spent so much time in the presence of God. కారణం దేవుని సన్నిధిలో ఎంతో సమయాన్ని గడుపుతూ వచ్చాడు. Dear brothers and sisters, this is the truth you should know. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సత్యాన్ని మనము
ఎరగాలి. Unless you read the word of God and spend your time in the presence of God, your character will never change. దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఆయన సన్నిధిలో మనం గడపకపోతే మన గుణ లక్షణాలు మారవు. Because you are influenced by the world. మనం కారణం ఏంటంటే మనము ఈ లోకము పోకడల చేత మనము ప్రభావితం చేయబడుతూ ఉంటాం. We are attracted by the world, worldly things. ఈ లోక విషయాలు లోకము ద్వారా ఆకర్షించబడుతూ ఉంటాం. What is there in the world? లోకములో ఏముందండి? Lokasha. శరీరాశ, నేత్రాశ, జీవడము. To buy something, to possess something. This kind of attitude is there in our system. That's why you will be worldly people, like carnal people we live in this world. ఏదో కొనాలి, ఏదో చేయాలి, ఏదో తినాలి అనే ఆ లక్షణాలు మనలో ఉంటున్నాయి కాబట్టి మనము లోకస్తుల వల్ల ఉండి శరీరానుసారంగా ఉండి మనం ఆ విధంగానే జీవిస్తూ ఉన్నాం. Change will never take place unless you spend your time in the presence of God. దేవుని సన్నిధిలో మన సమయాన్ని గడపకపోతే మనలో మార్పు రాదు. Because the world will influence you, impact your life. కారణం లోకము మనల్ని ప్రభావితం చేస్తూ లోకం వైపు ఆకర్షిస్తూ ఉంది. Hebrews chapter 3. హెబ్రీ 3వ అధ్యాయం, హెబ్రీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం అండి. There also one testimony about Moses we see. అక్కడ కూడా మోషే గారి గురించి గొప్ప సాక్ష్యం రాయబడిందండి. హెబ్రీలు రాసిన పత్రిక అండి, Chapter 3. 3వ అధ్యాయం అండి. అక్కడ దేవుని ఇంట్లో మిక్కిలి 3వ అధ్యాయం అండి, నమ్మకస్తుడని ఉంటుంది చూడండి. 2వ వచనం అండి. దేవుని ఇల్లంతటిలో. ప్లీజ్ మెన్షన్ ది వర్స్ అమ్మా. మోషే అదే సెకండ్ ఆనా హెబ్రీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం అండి, 2వ వచనం చదవండి ఒకళ్ళు. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా. చాలా Moses was very faithful person in the house of God. దేవుని ఇల్లంతటిలో కూడా మోషే గారు నమ్మకముగా ఉన్నారండి. That trustworthiness, that honesty, that kind of attitude to be faithful in the house of God will not come unless you spend your time in the presence of God. దేవుని సన్నిధిలో గడపకపోతేనే కానీ దేవుని అంతట్లో నమ్మకముగా ఉండే లక్షణము వచ్చి ఉండేది కాదు. Many problems are coming in churches because they are not faithful in the house of God. సంఘాల్లో చాలా సమస్యలు రావడానికి కారణం ఏంటంటే సంఘ విశ్వాసులు వాక్యానికి నమ్మకంగా ఉండట్లేదు. There are three kinds of people in this in our churches. మన సంఘాల్లో 3 రకాల ప్రజలు ఉంటూ ఉంటారు. One is natural people. ఒకటి సామాన్యంగా ఉండే స్వాభావికంగా నడుచుకునే వాళ్ళు, ప్రకృతి సంబంధులు. They never think of God. వాళ్ళు దేవుని గురించి ఆలోచించరు. They live like any other creature in the world. సామాన్యులాగా ఇతరుల వల్లే జీవిస్తుంటారు వాళ్ళు. Secondly, రెండవది carnal people. లోకానుసారంగా ఉండేవాళ్ళు. They know God, even they take baptism, but their character will not change. వాళ్ళు దేవుని మందిరానికి వస్తారా కానీ వాళ్ళ యొక్క గుణ లక్షణాలు మారవు. They will be this side and this side also. అటు ఇటు గోడ మీద పిల్లిలాగా అటు ఇటు ఉంటూ ఉంటారు. So they are carnal people. వాళ్ళు లోకానుసారంగా జీవించేవాళ్ళు. Thirdly, మూడవది spiritual people are there. ఆత్మ సంబంధులు కూడా ఉంటారండి. They never bother about anything. వాళ్ళు ఏ విషయాన్ని కూడా పట్టించుకోరు. They focus upon their spiritual life. ఆత్మీయ జీవితం మీదే వాళ్ళ ఏకాగ్రత ఉంటుందండి. They try to work out their own salvation with fear and trembling. వాళ్ళు భయముతోనూ వణుకుతోనూ స్వరక్షణ కొనసాగిస్తూ ఉంటారు. This is very very important. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మన సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకోవాల్సిన భారం ఎవరి మీద ఉంది? మన మీదే ఉంది. This is the truth we should know. ఈ సత్యాన్ని మనము తెలుసుకోవాలి. Nobody will help us. మనకి ఎవరు సహాయపడరు. But God has given His own Son Jesus Christ, and God has given His own scriptures, Holy Spirit, church, believers, servants of God. Yet you have to work out your own salvation with fear and trembling. దేవుడు మనకి తన సేవకులను, మందిరాన్ని, సంఘాన్ని, ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారిని, పరిశుద్ధుల సహవాసం ఇవన్నీ ఇచ్చినప్పటికీ కూడా మన స్వంత రక్షణను మనమే కొనసాగించుకుంటూ ఉండాలని వాక్యం తెలియజేస్తుంది. The earlier church followed these 4 doctrines in their lives. ఆరంభంలో సంఘములో ఈ 4 విషయాలు కలిగి ఉంటూ ఉన్నారు. Number 1, apostles' doctrine. మొదటిది అపొస్తలుల బోధ, word of God. దేవుని యొక్క వాక్యము. Secondly, రెండవది prayer.
ప్రార్థన. Thirdly, మూడవది and breaking of bread రొట్టె విరుచుట and fellowship. సహవాసము. Fourthly. నాలుగవది. So these are very, very important. I'm not explaining these things because my topic is about model church. ఈ 4 విషయాలు వివరించట్లేదు, కానీ నాకు ఏకాగ్రత ఏంటంటే నా టాపిక్ ఏంటంటే ఆదర్శవంతమైన సంఘము. I don't take much time, but this is the early, I'm talking about earlier church, their characteristics. ఈ ఆరంభ సంఘములో ఉన్నటువంటి గుణ లక్షణాలు మనం కొన్ని చూస్తాం మాత్రమే. So as they followed sincerely these 4 doctrines, ఈ 4 వాళ్ళు యథార్థంగా ఏకాగ్రత కలిగి ఉన్నారు కాబట్టి what is the result? దాని యొక్క ఫలితం. ఫలితం ఎలా ఉంది? Kindly 2 verses read, please. దయచేసి 2 వచనాలు చదవండి. 43 verse and 46 verse. 43వ వచనము 46వ వచనము. అపొస్తలుల కార్యాలు కదన్నా? అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం. 2వ అధ్యాయము 43, 46. Everyone got fear. ప్రతి వారిలో కూడా దేవుని భయం ఉందండి. God's fear has been created by the earlier church. ఆరంభ సంఘములో దేవుని భయము కలిగి ఉండడం అందరికీ దేవుడు ఏర్పాటు చేస్తారు. All were afraid of God అందరూ కూడా దేవునికి భయపడుతూ ఉండేవారు. because they followed these 4 principles. కారణం ఈ 4 ఆత్మీయ అంతస్తులు కలిగి ఉన్నారు కాబట్టి. How the church impacted the world? సంఘము లోకాన్ని ఏ విధంగా ప్రభావితం చేయగలిగింది? The church turned the mind of the world towards God. సంఘము లోకము యొక్క మనస్సును ప్రభు వైపు తిప్పిందండి. That is the purpose of the church. అది సంఘం యొక్క ఉద్దేశ్యం. The world should know that there is God, Almighty God. లోకము తెలుసుకోవాలి, దేవుడు సర్వశక్తి గల దేవుడు ఉన్నాడు అనే సత్యాన్ని లోకము గ్రహించాలి. All people were afraid of God. జనులందరూ లోకమంతా కూడా దేవునికి భయపడే వారికి ఉండాలి. The earlier church ministered like that. ఆరంభ సంఘములో మొదటి సంఘములో ఆ విధంగానే పరిచయం చేస్తూ వచ్చారు. But what about today's churches? అయితే ఇప్పుడున్న సంఘాల్లో ఎలా ఉందండి? The world is turning against the churches today. లోకము సంఘానికి ఎదురు తిరుగుతూ ఉంది. లోకానికి సంఘం భయపడుతుందా ఇప్పుడు? లోకానికి సంఘం భయపడుతుందా? బట్ ఇన్ దోస్ డేస్ ఆ దినాల్లో సంఘాన్ని బట్టి లోకం భయపడింది. సంఘాన్ని బట్టి లోకం భయపడేది. బట్ టుడే ఈ దినాల్లో ద చర్చ్ ఈస్ స్కేర్డ్ ఆఫ్ ది వరల్డ్. లోకం విషయంలో కంగారు పడిపోతూ ఉంది సంఘము. See the change because our churches are not following these doctrines sincerely. మార్పు చూడండి. కారణం ఏంటంటే ఈ యొక్క సిద్ధాంతాలు మన సంఘాలు ఫాలో అవటం లేదు, అవలంబించట్లేదు. So the earlier church impacted the world. ఆరంభంలో సంఘము లోకాన్ని ప్రభావితం చేసింది. We should pray that our churches today should bring this kind of change these days. ఈ దినాల్లో మన సంఘాలు ఇలాంటి మార్పు తీసుకొని రావాలని మనము ప్రార్థన చేసే వరంగా ఉండాలి. That depends upon our prayer life. అది మన ప్రార్థనా జీవితం మీద ఆధారపడి ఉంటుందండి. That depends upon our spiritual life. మన ఆత్మీయ జీవితం మీద ఆధారపడి ఉంటుందండి. Otherwise we cannot bring any change in this world. ఆ విధంగా కాకపోతే లోకంలో మనం ఏ మార్పు తీసుకొని రాలేము. In 1905 there was an young man in England. 1905వ సంవత్సరంలో ఇంగ్లాండ్లో ఒక యవనస్తుడు ఉన్నాడు. He was worried about his own city called Wales. Wales Patnam. వేల్స్ పట్టణం గురించి ఎంతో తీవ్రంగా ఆలోచిస్తూ ఉండేవాడు. Because UK has different islands like England, Scotland, Wales. These are all the islands. That's why it is called United Kingdom. యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ నేషన్స్ అనే దాంట్లో వేల్స్ ఇలాంటి పట్టణాలు చిన్న చిన్న ద్వీపాలు ఉంటూ ఉండేవి. ఇంగ్లాండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్, అని ఇలాంటివి. So that young man heard the good news and he repented of his sins and he accepted Jesus as his personal savior. And he started praying for the city called Wales. యవనస్తుడు యేసుని గురించిన సువార్త విని రక్షింపబడి మారుమనసు పొంది వేల్స్ పట్టణం వరకు భారం కలిగి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. He was crying and praying. ఆ యవనస్తుడు
ఏడ్చుచు ప్రార్థించేవాడు. Lord, bless my city because there are drunkards, adulterers, whatnot, all kind of evildoers are there in my city. Lord, help us. ఆ యవనస్తుడు ఎలాంటి భారంతో ప్రార్థన చేసేవాడంటే, ప్రభువా మా పట్టణంలో వ్యభిచారులు ఉన్నారు నాయన, తాగుబోతున్నారని ఎంతో వేదనతో ఏడుస్తూ రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. The house owner one day called him, Babu, kindly vacate our house because you became mad fellow. You are all the time crying. What is the reason? ఆ ఇంటి ఓనర్ ఏమన్నాడంటే, ఆ ఇంటి యజమాని ఎక్కడైతే అద్దుకుంటున్నాడో ఆ యవనస్తుడు, ఆ ఇంటి యజమాని ఒకరోజు పిలిచాడు, బాబు నువ్వు రాత్రులు తెల్లవారు ఏడుస్తున్నావు బాబు, నీకు పిచ్చట్టేసింది, నీకు నువ్వు దయచేసి మా ఇల్లు ఖాళీ చేసి, నీకు పిచ్చి పట్టేసింది, మేము నిన్ను ఇంకా భరించలేము అన్నాడు. He vacated the house. ఆ ఇల్లు ఖాళీ చేసాడు. But even he went to another house. He started praying with tears. ఇంకో ఇల్లు మారిపోయాడు. అక్కడ కూడా ఇంకా వేదన, ఇంకా భారముతో, ఇంకా ఏడుపుతో ప్రార్థన చేస్తున్నాడు. For whom he was praying? ఎవరి కొరకు ప్రార్థిస్తున్నాడు? He was praying for the city. పట్టణ క్షేమ కొరకు ప్రార్థిస్తున్నాడు. He is not praying for his own family. తన కుటుంబం కొరకు ప్రార్థన చేయట్లేదు. He was praying for the salvation of many people. అనేకుల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. After 13 months of tearful prayer, God answered him and people started changing in the city. 30 నెలలు దుఃఖముతో కన్నీటితో ఈ యవనస్తుడు ప్రార్థించగా పట్టణంలో గొప్ప మార్పు వచ్చి ఒక్కొక్కరు మారి ప్రభు సన్నిధికి వస్తూ ఉన్నారు. Because of one person prayer, ఒక వ్యక్తి ప్రార్థనను బట్టి change took place in that city. ఆ పట్టణంలో గొప్ప మార్పు వచ్చిందండి. It is your responsibility and my responsibility to pray for the salvation of many people. అనేకుల రక్షణార్థము ప్రార్థించడము నా భారం అయి ఉండాలని ఏదైనా ప్రభు మాట్లాడుతున్నారు. We have to pray for our own country. మన దేశ రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. We have to pray for our leaders. మన యొక్క నాయకుల కొరకు మనం ప్రార్థించే వారంగా We have ఉండాలి. to pray for our own neighborhood. మన యొక్క ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థించాలి. We have to pray for our own town. మన యొక్క పట్టణం కొరకు ప్రార్థించాలి. If you are a spiritual person, నీవు ఆత్మీయుడు అయితే you will spend your time in the presence of God. దేవుని సన్నిధిలో నీ సమయాన్ని గడుపుతావు. So in the earlier church, they used to spend time like that. ఆ విధంగా ఆరంభంలో ఆది సంఘంలో ఆ విధంగా గడుపుతూ వచ్చారండి. That's why the whole world in those days got the fear of God. ఆ దినాల్లో ఆది సంఘము ఆ విధంగా పరిశుద్ధత ప్రార్థనా జీవితం కలిగినప్పుడు ప్రపంచమంతా కూడా దేవుని భయము కలిగి ఉన్నది. And whenever they were praying, healing used to take place. వాళ్ళు ప్రార్థన చేస్తే స్వస్థతలు ఆటోమేటిక్గా జరిగిపోయేవి. So like this, the riches of Christ, the wisdom of God, known to people through these apostles. అపోస్తలుల ద్వారా దేవుని యొక్క వాక్య సత్యము, ఆ యొక్క రక్షణ ఆశీర్వాదములు లోకానికి తెలిసిపోయింది. So that's why God has established the church with his own blood. అందుకనే ఆయన స్వరక్తం ఇచ్చి యేసుక్రీస్తు వారి దేవాది దేవుడు సంఘాన్ని నిర్మించారు. I will build my church. నేను నా సంఘమును కట్టుదును అన్నారు. The gates of hell cannot prevail before the church, he said. పాతాళలోక ద్వారంలో దాని ఎదుట నిలువ నేరవు అన్నారు. This is the purpose for which the church has been established. ఆ కారణం చేతనే సంఘము స్థాపించబడింది. So they have shown forth the power of God, the wisdom of God through their prayers and spiritual lifestyle. ఆది సంఘములో వారి యొక్క ఆత్మీయ జీవితం ద్వారా, ప్రార్థన ద్వారా దేవుని శక్తిని, దేవుని ప్రభావాన్ని లోకానికి చూపించగలిగారు. Even today Lord is speaking to us. ఈ దినాన్ని కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. Motivating us. ఆయన మనల్ని బలపరుస్తూ ఉన్నారు. We have to spend time in prayer. మనము ప్రార్థనలో సహవాసంలో గడపాలని, We have to read the word of God. దేవుని యొక్క వాక్యాన్ని చదవాలని, We should have fellowship with the children of God, believers. దేవుని పిల్లలతో విశ్వాసులతో సహవాసం కలిగి ఉండాలని, And we should participate every Sunday in Lord's table. ప్రతి ఆదివారము ప్రభు యొక్క బలలో పాలు పొందాలని. Many people do not know the value of the body of Christ. యేసుక్రీస్తు వారి యొక్క శరీరం గురించి అనేకులకు వివరం తెలియదు. The Lord said, "This is my body, do it in remembrance of me." ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, ఇది మీ కొరకైన నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకొనకై దీన్ని చేయడం చెప్పాను. After going home, you kindly read
John chapter 6 from 51 onwards, why the purpose of the body of Christ is given very clearly there. ఇంటికి వెళ్ళిన తర్వాత యోహాను సువార్త 6:51 నుంచి చదవండి. ఎందుకు యేసుక్రీస్తు వారు తన శరీర రక్తాలని మన సంఘానికి ఇచ్చారు అనే In a సత్యాన్ని. few minutes we'll concentrate on my topic. This is all some introduction to know about the church. కొద్ది నిమిషాలు మనం టాపిక్లోకి వెళ్తాము. ఇంతవరకు చెప్పింది ఏంటంటే ఇంట్రడక్షన్, పరిచయం మాత్రమే. Church is the body of Christ. సంఘము యేసుక్రీస్తు వారి యొక్క శరీరము. And Christ is the head of the church. సంఘానికి క్రీస్తే శిరస్సు. That is given in Ephesians chapter 1 verse 20. ఎఫెసీయుల రాసిన పత్రిక 6:20 నుంచి రాయబడిందండి. So church is the body of Christ. You and I are part and parcel of the church. సంఘము క్రీస్తు యొక్క శరీరము. నీవు నేను కూడా ఆ శరీరంలో పాలిభాగస్థులమై ఉన్నాం. We are the body of the temple of God. దేవుని యొక్క ఆలయానికి మనము శరీరమై ఉన్నాం. So that means God's temple, God's living house is the church. దేవుని సంఘమే దేవుని యొక్క ఆలయమై ఉన్నది. The 7 words are used to describe the dwelling place of God. దేవుని యొక్క నివాస స్థలమును గురించి వివరించడానికి 7 మాటలు రాయబడ్డాయి. Number 1, church. మొదటిది సంఘము. Number 2, the bride of Christ. రెండవది పెండ్లి కుమార్తె. And thirdly, the house of God. మూడవది దేవుని యొక్క ఇల్లు. So church means the house of God. సంఘం అంటే దేవుని యొక్క ఇల్లు. And fourthly, the new man. నాలుగవది నూతన పురుషుడు. And fifthly, God's workmanship. ఐదవది ఆయన చేతి పని. And sixthly, the household. ఆరవది పనివారు. And seventhly, the church. ఏడవది సంఘము. So church is the body of Christ. సంఘము యేసుక్రీస్తు వారి యొక్క శరీరము. In the Old Testament, పాత నిబంధనలో tabernacle was the holy place of God. ప్రత్యక్షపు గుడారాన్ని పరిశుద్ధ స్థలముగా పిలుస్తూ ఉంటారు, అతి పరిశుద్ధ స్థలముగా. And God told Moses to build the tabernacle. మోషేకు ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించమని దేవాదేవుడు తెలియపరిచారు. I want to come and dwell among you. నేను వచ్చి మీ మధ్యన నివాసం చేయాలి. But in the New Testament, నూతన నిబంధనలో the dwelling place come into the hearts of the believers. దేవుని నివాస స్థలము మనుషుల యొక్క హృదయాలు. That's what we find in 1 Corinthians chapter 3 verse 16. అదే ఆ సందర్భాన్ని 1 కొరింథీ 3:16 చూడగలం. We are the temple of God. మనము దేవుని ఆలయమై ఉన్నాము. His spirit is living in us. ఆయన ఆత్మ మనలో నివసిస్తూ ఉన్నారు. Through this spirit God wants to reveal himself. ఆ ఆత్మ ద్వారా ఆయన తను తాను ప్రత్యక్షపరచుకుంటూ ఉంటారు. So see the Old Testament concept and the New Testament concept. చూడండి, పాత నిబంధనల యొక్క ఆ సందర్భము, కొత్త నిబంధనల ఆ సందర్భం చూడండి. So in the Old Testament he was in the temple of tabernacle. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారంలో ఆయన ఉన్నారు. But in modern, in the New Testament, కొత్త నిబంధనలో God wants to dwell in our hearts. మన హృదయంలో ఆయన నివాసించగోరుతున్నారు. That's why he purchased, he has purged us with his own precious blood. ఆయన తన స్వరక్తమిచ్చి మనల్ని కొన్నాడు ఆయన. Because heart is the wicked of all things. కారణం ఏంటంటే హృదయం అన్నిటికంటే మోసకరమైంది. So he purged us, cleansed us, washed us with his own precious blood. ఆయన స్వరక్తమిచ్చి మనల్ని కడిగి పరిశుద్ధపరిచి శుద్ధీకరించారు. He kept us as a body of Christ here on this earth. ఈ భూమి మీద మనలను ఆయన శరీరముగా ఉంచారు. So the church should fulfill the purpose of God on this earth. ఈ భూమి మీద మనము దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చే వరంగా ఉండాలి. Otherwise we are wasting our time. లేని యెడల మనము సమయాన్ని వృధా చేస్తూ ఉన్నాం. So such an importance to the blood bought children of God. స్వరక్తమిచ్చి కొనిన బిడలకు దేవుడు అంత ఆధిక్యత ఇచ్చారు. That's why we have to thank the Lord and worship the Lord. అందువలనే మనము ప్రభు సన్నిధిలో ఆరాధిస్తూ ఉంటాం. Lord, you made me your temple. ప్రభువా, నీవు నన్ను నీ ఆలయముగా చేసుకున్నావు. Lord, you want me to use as for your own purpose as an instrument in this world. ఈ లోకములో నీ కొరకు సాధనముగా వాడుకుంటకు ఇష్టపడ్డావు. For the blessing of many people. అనేకులకు ఆశీర్వాద కారణంగా. This is the great plan of God.
ఇది దేవుని యొక్క గొప్ప ఉద్దేశమై ఉన్నది. So as believers we have to fulfill the plan of God. విశ్వాసులముగా ఆయన యొక్క ఉద్దేశాన్ని మనం నెరవేర్చే వారంగా Dear ఉండాలి. brother, dear sister, personally take this word into your heart. ప్రియమైన సహోదర సహోదరుడా, ఈ వాక్యాన్ని మీలో స్వీకరించండి. What Paul said, పౌలు గారు ఏమన్నారు? నా మట్టుకైతే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, బ్రతుకుట క్రీస్తే, చావైతే చావైతే లాభము. లాభము. Why to waste our time on this earth? ఈ భూమి మీద మనం ఎందుకు సమయాన్ని వృధా చేయాలి? You are always living for yourself, ఎంతసేపు మన గురించి ఆలోచించుకుంటూ ఉన్నాం, but you are not living for God. దేవుని కొరకు జీవించట్లేదు. What testimony you can give before the Lord? ప్రభు ఎదుట మనం ఎలాంటి సాక్ష్యము ఇచ్చేవారంగా ఉన్నాం? Your time is running out like that. ఆ విధంగానే కాలము గడిచిపోతూ ఉంది. తింటున్నాము, ఉంటున్నాము, సంపాదించుకుంటున్నాము, దీని మీదే మన మైండ్ వెళ్ళిపోతుంది. మన సమయం అంతా కూడా, మన మనసు అంతా కూడా తినడం, త్రాగడం, సంపాదించుకోవడం మీద ఉంటుందండి. Dear brothers and sisters, we have to dwell in eternity forever and ever with our Lord. ప్రియమైన సహోదర సహోదరుడా, మన ప్రభువుతో నిత్యత్వములో యుగయుగాలు జీవించాలనేది ఆయన యొక్క ఉద్దేశమైనది. నరకము నిత్యత్వమే, పరలోకం కూడా నిత్యత్వమే. నరకము నిత్యత్వమే, పరలోకం కూడా నిత్యమే. But where you are going to spend your eternity? మన యొక్క నిత్య జీవితాన్ని, నిత్య జీవం ఎక్కడ గడపనేంటూ ఉన్నాం? You have to decide here itself on this earth. ఇక్కడ మాత్రమే మనం నిర్ణయించుకోవాలి. That's why many times you say, are you born again? You should be born again. You should take baptism. You should come into the fellowship. అందువల్లనే ఆయా సమయాల్లో, అన్ని సందర్భాలు కూడా నువ్వు తిరిగి జన్మించాలి, నువ్వు బాప్తిజం పొందాలి, మందిరానికి క్రమంగా రావాలి అని మేము హెచ్చరిస్తూ ఉంటాం. Otherwise you cannot understand the spiritual truths. అలాగ కాని ఎడల ఆత్మ సంబంధమైన సత్యాలు మనం గ్రహించలేము. So life is given to you to prepare for long eternity. నిత్యత్వం కొరకై మనం జీవించాలని ఈ జీవము భూమి మీద దేవుడు మనకి ఇచ్చాడు. How long you live on this earth? ఎంతకాలం మనం జీవిస్తామంటే భూమి మీద? Maybe maximum 100 years. ఒకవేళ అయితే 100 సంవత్సరాలు కావచ్చు. But one day we have to leave this world. ఒక దినాన్ని ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. We have to enter through the gate of death into eternity. మనము ఆ మరణ ద్వారం గుండా నిత్యత్వంలోనికి ప్రవేశించాలి. So that eternity has two parts. నిత్యత్వం అంటే 2 భాగాలుగా ఉందండి. Heaven and hell. పరలోకము, నరకము. Where you are going to spend your eternity? ఎక్కడ మరి నిత్యత్వాన్ని జీవించాలనుకుంటూ ఉన్నాం? And that for heaven, we desire heaven. We want to live in eternity forever and ever with our Lord. For that purpose we have to prepare here itself. పరలోకములో, నిత్యత్వములో మన దేవునితో గడపడానికి దేవుడు ఈ భూమి మీద మనల్ని ఈ విధంగా ఉంచాడు. So we have to go to our Lord's presence, seeing His face, we worship Him eternally. అందుకని మనము నిత్యత్వములో ప్రభువును ముఖాముఖంగా చూచి ఆరాధించడానికి మనల్ని దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. That's why we should learn how to worship the Lord here itself. అందుకనే అక్కడ ఎలాగో ఆరాధించాలనే దానికి నమూనాగాన ఇక్కడ మనము ప్రభువును ఆరాధిస్తూ ఉన్నాం. Today Lord has shown the Revelation chapter 5 verse 11 and 12. ఈ దినాన్ని ప్రభు ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 11, 12 వచనాలు మనకు దేవుడు చూపించారు. It is a celestial worship, heavenly worship. ఇది పరలోకపు ఆరాధన. What is going on there? పరలోకంలో ఏం జరుగుతుందో. So we know right from 4th chapter of Revelation, the church has been lifted up to heaven. There in the presence of God, before the slain lamb, they are worshiping God. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం నుంచి మనం చదివితే కనుక సంఘము పరలోకములో పరిశుద్ధులతో పాటు, పరలోకంలో దూతలతో పాటు ఆరాధిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎత్తబడిందండి, ఎత్తబడిన సంఘము. They worshiping God. దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. So that is our future. అది మన యొక్క భవిష్యత్తు అన్నది. We are going to worship the Lord forever and ever. యుగ యుగాలు నిత్యము దేవుని ఆరాధిస్తూ ఉంటాం. తన దాసులు తన ముఖ దర్శనం చేసుకుని ప్రభువుని ఆరాధిస్తూ ఉంటారంట. ఆయన దాసులు ఆయన ముఖం దర్శనం చేసుకుని ఆయన ఆరాధిస్తారని వాక్యంలో రాయబడిందండి. So that's why we have to give focus on worshiping God here. అందుకనే సహవాసములో, సంఘములో ప్రభువును ఆరాధించడం గురించి ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాం. We have to learn how to worship the Lord. ఎలాగూ ఆరాధించాలో మనము నేర్చుకోవాలి. Worship is focusing on what God is. ఆరాధన అంటే దేవుడు ఏమై ఉన్నాడో, ప్రభు ఏమై ఉన్నాడో అనే సందర్భం చెప్పడం గురించి. What God has done in our lives. ఆయన మన జీవితంలో ఏం చేశారు.
One great C.S. Lewis, a great theologian, said like this. ఒక థియాలజిస్ట్ ఏమన్నాడంటే Vedanta, వేదాంతం Kristava Vedanti, క్రైస్తవ వేదాంతి said like this. ఆయన అన్నాడు, Very, very famous Christian theologian, C.S. Lewis. సిఎస్ లూయిస్ అనే ఆయన గొప్ప క్రైస్తవ వేదాంతి ఏమన్నాడంటే, God, to create the entire world, He did not spend anything. But in order to save you, He gave His life. దేవుడు ఈ సర్వ సృష్టిని సృజించడానికి ఏమీ ఖర్చు చేయలేదు, కానీ నిన్ను రక్షించడానికి ఆయన ప్రియకుమారుణ్ణి అర్పించాడు. He gave Himself for us. ఆయన తన్ను తాను అర్పించుకున్నారు. What a great love it is. అది ఎంత గొప్ప ప్రేమ. With human understanding, human knowledge, you cannot understand the love of God. సామాన్యమైన మానవ బుద్ధితో దేవుని యొక్క ప్రేమను గ్రహించలేం. And Tamil also sang that song while preaching worship sermon. బ్రదర్ ఆ పాట కూడా పాడాడు మొదటి వర్తమానంలో. నీ ప్రేమను రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా, నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా, నీ ప్రేమధికమయా నాపై నీ ప్రేమధికమయా. He loved us so much and gave Himself for us. ఆయన మనల్ని ఎంతో ప్రేమించి ఆయన తను తానే మన కొరకు అర్పించుకున్నారు. He who knew no sin became sin for us. పాపమెరుగని ఆయన మన కొరకు పాపిగా జన్మించారు. While we were at sinners, Christ died for us. మనము ఇంకను పాపమై ఉండగా ఆయన మన కొరకు చనిపోయాడు. What a great love it is. ఎంత గొప్ప ప్రేమండి. The table reminds us of God's love and God's sacrifice for us. ప్రభు యొక్క బల్ల ఆయన ప్రేమ, ఆయన యొక్క బలియాగం గురించి, త్యాగం గురించి తెలియజేస్తుంది. So we have to do it in remembrance of Him. ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని చేయాలి. Up to what time? ఎప్పటి వరకునండి? Till He comes. ఆయన వచ్చే వరకు. Till we leave this world, go to our Lord. మనం ఈ భూమి మీద జీవిస్తూ ప్రభుతో ఉండటకు ఎత్తబడే వరకు కూడా. What we are doing by taking part in Lord's table? ప్రభు యొక్క బలిలో పాల్పొందడం ఏం చేస్తూ ఉన్నాం? ఏం చేస్తున్నాం మనము? ఏం చేస్తున్నాం మనం? We are declaring His death. ఆయన మరణాన్ని ప్రచురిస్తూ ఉన్నాం. This is the truth. అది సత్యమండి. So church is the body of Christ. సంఘము యేసుక్రీస్తు వారి యొక్క శరీరము. So we are going into the model church. Within 20 minutes I am going to finish it. 20 నిమిషాల్లో ముగించేస్తానండి. మనము ఆదర్శవంతమైన సంఘం గురించి మాట్లాడుతూ ఉన్నాం. Paul and Silas and second missionary journey traveled to Thessalonica. పౌలు శీలలు మరి పరిచర్యకు రెండవ ప్రయాణం వెళ్ళేటప్పుడు తెస్సలోనిక సంఘానికి వెళ్ళారు వాళ్ళు. Thessalonica is a city which is in Greece today. ఇప్పుడు కూడా తెస్సలోనిక సంఘం ఉందండి. ఆ సిటీ, ఆ పట్టణం ఉంది, గ్రీసు దేశంలో ఉంది అది. From Galatia to Philippi city, from Philip to Thessalonica, from Thessalonica to Berea, from Berea to Athens to Corinth. Like this he was traveling, preaching the word of God. గలతీ నుంచి ఫిలిప్పి నుంచి తెస్సలోనిక, ఈ విధంగా మరి పట్టణాలు ఈ తిరుగుతూ సువార్త వెళ్తూ ఉంది. అయ్యో, if I don't preach the word of God, it is oh unto me, he said. అయ్యో, సువార్త ప్రకటించకపోయిన నాకు శ్రమ అంటూ ఉన్నారు. Such a great scholar Paul. అపొస్తలుడైన పౌలు గారు ఆ విధంగా చెప్తూ ఉన్నాడు. He was against Christianity. ఒకప్పుడు ఆయన క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉన్నాడు. Such a great person has committed his life to preach the word of God. అలాంటి వ్యక్తి, సంఘాన్ని హింసించిన వ్యక్తి దేవుని యొక్క వాక్యాన్ని సువార్త ప్రకటిస్తున్నాడు. By reading these characters, we must be influenced by them. ఈ గుణ లక్షణాలు మనము ధ్యానించడం ద్వారా వాటి చేత ప్రభావితం చేయబడే వరంగా ఉండాలి. అవి చదవటం వల్ల మనలోని మార్పు వస్తుందా? అవి చదవడం వల్ల ఒకవేళ మనలో మార్పు వస్తుందంటారా? చదవటం అంటే చదవడం కోసమేనా? చదవడం అంటే చదవడం వరకునా అని అడుగుతున్నారన్న. The word of God should impact your life. దేవుని యొక్క వాక్యము మనలను ప్రభావితం చేసేదిగా ఉండాలి. Very, very important. అది చాలా ప్రాముఖ్యమైనది. So here we turn to Thessalonica, First Thessalonica. We read 5 spiritual lessons there. We are not going in detail, but we are going to study 5 spiritual lessons from first chapter. మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 5
ఆత్మీయమైన పాఠాలు నేర్చుకుని పోతూ ఉన్నాం. Can you read, Brahma? Kindly read. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం దయచేసి చదవండి. First 4 verses kindly read. మొదటి 4 వచనాలు మైక్లో చదవండి. అక్కడ ఆగుదాం 3 verses కదా చదివారు. Here, if you see the background of the history of Thessalonica, we understand King Philip, father of Alexander the Great, established this Greek kingdom. తెస్సలోనిక సంఘం యొక్క చరిత్ర మనము చదివితే గనక ఈ రాజైన ఫిలిప్ గారు ఆయన ఎవరంటే అలెగ్జాండర్ గారి యొక్క తండ్రి గారు. Alexander the Great's father, his name was Philip the Great. అలెగ్జాండర్ గారి యొక్క తండ్రి గారి యొక్క పేరు ఫిలిప్ గారు. So he conquered this country. ఆయన ఆ రాజ్యాన్ని జయించాడు. And then first he came to Philip, the city of Philip. ఆయన మొదటిగా ఫిలిప్ పట్టణానికి వచ్చాడు. And he changed the old name and he gave it to his name to that city. ఆ పట్టణానికి పేరు మార్చేసి ఆయన పేరే పెట్టేశాడు. So first these people came there. Our Paul and Silas, they came there. పౌలు శీల వాళ్ళు ఆ పట్టణానికి మొదటగా వచ్చారు. Along with Timothy and Luke also. తిమోతి లోకా గారు కూడా ఉన్నారు వాళ్ళతో పాటు. So they came to that place, Philip. ఆ ఫిలిప్పి పట్టణానికి వాళ్ళు వచ్చారు. But there Paul and Silas, they were beaten up because they drove out the devil of that girl named Puthane. పుతోను దయ్యం పట్టిన అమ్మాయికి దయ్యం వదిలించడం వల్ల పౌలు శీల గారిని కూడా అక్కడ దెబ్బలు కొట్టేశారు. And they were in the jail. జైల్లో పెట్టేశారు, చెరసాల్లో. The body was puffing up because of the beatings. వాళ్ళ యొక్క దెబ్బలకి పౌలు శీల గారికి ఒళ్ళంతా బబ్బులు వచ్చేసినాయి, దెబ్బలు కొట్టేశారు. Even then they were singing and praying in the jail. అయినప్పటికీ కూడా చెరసాలలో వాళ్ళు పాటలు పాడుతూ ఉన్నారు. We understand great earthquake took place there. మనకి తెలుసు అక్కడ రాయబడింది గొప్ప భూకంపం కలిగిందండి. So in the city of Philip, first Lydia converted. ఆ ఫిలిప్పి పట్టణంలో మొదటిగా లూదియా అనే ఆమె రక్షింపబడింది. Secondly, the jailer was converted. రెండవది ఆ చెరసాల అధికారి రక్షింపబడ్డాడు. And his whole family was converted. ఆయన కుటుంబం యావత్తు రక్షింపబడింది. And a great event took place. The whole city understood the very power of God there. ఆ పట్టణం అంతా గొప్ప గెలుపులు వచ్చేసి దేవుని యొక్క శక్తిని గ్రహించారు. From there they came to Thessalonica. అక్కడి నుంచి వాళ్ళు తెస్సలోనిక సంఘానికి వచ్చారండి. This is before Christ. This is after in 45th year of the first century. మొదటి శతాబ్దంలో 45వ సంవత్సరంలో జరిగిన సందర్భం అది. So we are in 2025 now. ఇప్పుడు 25వ సంవత్సరం మనం ఉన్నాం. But they came to the city in the year 45. ఆ పట్టణానికి వాళ్ళు మొదటి శతాబ్దంలో 45వ సంవత్సరంలో వచ్చారండి. In spite of sufferings, they did not give up gospel. They came to Thessalonica. శ్రమలు హింసలు కలిగినప్పటికి కూడా సువార్త పరిచయం విడిచిపెట్టకుండా తెస్సలోనికకు వాళ్ళు వచ్చారు. So Thessalonica is a city. It was named after Saronica. The original name is Saronica. ఈ తెస్సలోనిక పట్టణం యొక్క అసలు పేరు సరోనికా. Later on, Philip could not conquer this city, but his army officer conquered this place. ఆ పట్టణాన్ని ఫిలిప్ గారు జయించలేకపోయారు కానీ ఆయన సైన్యాధికారి దానిని జయించాడు. His name is Cassander. అతని పేరు కెసిందా. And he gave the name Thessalonica to that city. ఆ పట్టణానికి తెస్సలోనిక అని పేరు పెట్టాడండి. Thessalonica is the name of Philip's daughter.
తెస్సలోనిక అంటే ఫిలిప్ గారి యొక్క కుమార్తె పేరు. So that name is given to that city. ఆ పట్టణానికి ఆ పేరు పెట్టబడింది. There he was there for 3 Sabbats. అక్కడ 3 విశ్రాంతి దినాలు గడిపాడు ఆయన. And there are 5 chapters in this epistle. ఈ పత్రికలో 5 అధ్యాయాలు ఉన్నాయి. And the first 3 chapters speaks about encouragement of the believers. మొదటి 3 అధ్యాయాలు విశ్వాసులను బలపరచడానికి రాయబడింది. And 4th and 5th chapter has given to exhort them. 4-5 అధ్యాయాలు వాళ్ళని ఇంకా బలపరచడానికి, ఇంకా ఆత్మీయంగా పురుకొల్పడానికి రాయబడింది. So what are the 5 lessons we are going to learn from the first chapter? ఈ మొదటి అధ్యాయంలో మనం నేర్చుకోబోయే 5 విషయాలు ఏంటంటే 3 Christian principles were mentioned there. అక్కడ 3 క్రైస్తవ నిబంధనలు రాయబడినాయి. Shall we turn to 2nd verse please? 2వ వచనం చదువుదామండి. We give thanks to God always for all of you, constantly mentioning you in our prayers, remembering before our God the Father your work of faith and the labor of love and steadfastness of hope in our Lord Jesus Christ. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభువుకి క్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపం చేసుకుని. So these Thessalonican believers, in spite of opposition, they have accepted Jesus Christ. ఈ తెస్సలోనిక విశ్వాసులు ఎంతో గొప్ప వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ప్రభువు యేసుక్రీస్తు వారిని అంగీకరించారు. Paul was mentioning 3 important qualities of these believers. ఈ విశ్వాసుల యొక్క 3 లక్షణాలు పౌలు గారు రాస్తూ ఉన్నారు. Number 1, faith. మొదటిది విశ్వాసం అండి. మొదటిది విశ్వాసము. ఎలాంటి విశ్వాసం అంటే అది ఎలాంటి విశ్వాసము? faith that produced work. విశ్వాసముతో కూడిన మీ పని. If you have faith, there must be work. నీకు విశ్వాసం ఉంటే అక్కడ పని కనబడుతుంది. విశ్వాసం లేని క్రియలు మృతం. విశ్వాసం లేని క్రియలు మృతము. దట్ ఈస్ కాల్డ్ డెడ్ ఫెయిత్. దాన్నే మృత విశ్వాసం అంటారు. చాలా మంది విశ్వాసులు ఉంటారు కానీ దేవుడి కొరకు ఒక రూపాయి కూడా ఎవరు. చాలా మంది విశ్వాసులు ప్రభు కొరకు ఒక పైసా కూడా ఎవరు. ఒక రూపాయి ఎవరు, సమయం ఎవరు, వాళ్ళ టాలెంట్స్ కూడా దేవునికి ఎవరు. రూపాయి ఎవరు, సమయం ఎవరు, వాళ్ళ యొక్క తలాంతులు కూడా ప్రభు కొరకు ఎవరు. సారీ, బికాజ్ ఐ హావ్ సీన్ ఆల్ దీస్ పీపుల్. నేను ఇలాంటి వాళ్ళందరూ చూశానండి. విశ్వాసం ఉంటే దేవుని కొరకు పని చేయాలి. విశ్వాసం ఉంటే దేవుని కొరకు పని చేయాలి. సెకండ్లీ, రెండవది, దే హావ్ లవ్. వాళ్ళకి ప్రేమ ఉందండి. లవ్ దే ప్రొడ్యూస్, ద లవ్ ప్రొడ్యూస్డ్ లాంగ్ సఫరింగ్. చూడడం ఏముంది, లేబర్ ఆఫ్ దేర్ లవ్. ప్రేమతో కూడిన ప్రయాస. ప్రయాసతో కూడుకున్న ప్రేమ. ప్రయాసతో కూడుకున్న ప్రేమ అండి. ప్రేమ ఉంటే దేవుని కొరకు ప్రయాసపడతాం. ప్రేమ ఉంటే దేవుని కొరకు ప్రయాసపడతాం. అసలు ప్రయాస లేదు మనకి అసలు కనీస ప్రయాస కనపడలేదు. బ్రదర్ అండ్ సిస్టర్, లార్డ్ ఇస్ స్పీకింగ్ టు us. ప్రియమైన సహోదరుడా, దేవుడు మాట్లాడుతున్నారు. టైమ్ ఇస్ గివెన్ టు యు. సమయం దేవుడు ఇచ్చాడు. యు హావ్ టు రైజ్ టు ద అకేషన్. దేవుని కొరకు నిలబడాలి. దేవుని కొరకు మనం నిలబడే వారంగా ఉండాలి. సమయం ఇస్తున్నాడు దేవుడు, సమయం ఇస్తున్నాడు. ఇఫ్ యు లవ్ అవర్ లార్డ్, మనం ప్రభువుని ప్రేమిస్తే అండ్ యు లేబర్ ఫర్ హిమ్, ఆయన కొరకు ప్రయాసపడతాం. ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని కొరకు శ్రమ పడతాం. దేవుని కొరకు శ్రమ పడే వారంగా ఉంటాం. లవ్ ప్రొడ్యూస్డ్ లేబర్, ఫెయిత్ ప్రొడ్యూస్డ్ వర్క్స్. ప్రేమతో కూడిన ప్రయాస, విశ్వాసంతో కూడిన పని. There are 3 kinds of faith. 3 రకాల విశ్వాసం ఉంటుందండి. డెడ్ ఫెయిత్, మృత విశ్వాసము. పనులు ఉండవు, పనులేమి ఉండవు, క్రియలు ఉండవు, క్రియలు ఉండవు, విశ్వాసం ఉంటుంది. విశ్వాసం మాత్రం ఉంటుంది. సెకండ్లీ, రెండవది డెవిలిష్ ఫెయిత్, దయ్యముల విశ్వాసము. దయ్యానికి కూడా విశ్వాసం ఉంటుంది. దయ్యానికి కూడా విశ్వాసం ఉంటుందండి. లోబడ్డవాడు కానీ లోబడ్డు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు విశ్వాసులు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ డెడ్ ఫెయిత్ ఉన్న విశ్వాసులు ఉన్నారు. మృత విశ్వాసం అన్న విశ్వాసులు ఉన్నారు. మృత విశ్వాసులు, దయ్యముల విశ్వాసం కలిగి విశ్వాసులు ఉన్నారు. అండ్ థర్డ్లీ, మూడవది డైనమిక్ ఫెయిత్, చాలా బలమైన విశ్వాసము, ఉజ్జీవం కలిగిన బలమైన విశ్వాసం. ఎవరిలో ఉంది చెప్పండి? అబ్రహాంలో ఉంది. అబ్రహాంలో ఉందండి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలో ఉంది. దానియేలులో ఉంది. మై గాడ్ విల్ సేవ్ us ఫ్రమ్ ఫైరీ ఫర్నేస్. నా దేవుడు ఈ మండుచున్న అగ్ని గుండా నుంచి రక్షించగలడు, తప్పించగలడు. మై లార్డ్ ఈజ్ ఏబుల్ టు డెలివర్ us.
నా దేవుడు నన్ను రక్షించ సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినను, రక్షింపకపోయినను, ఏమో ఆయన ఆలోచనలు ఎలా ఉండవో తెలియదు కదా. ఆయన ఆలోచనలు తెలియవు కాబట్టి నీ విగ్రహానికి అయితే మేము మొక్కమయ్యా, మేము నీ విగ్రహానికి సాగలపడం. దట్స్ ఎ డైనమిక్ ఫెయిత్. అది మంచి విశ్వాసము. సో వీ షుడ్ హ్యావ్ డైనమిక్ ఫెయిత్. అలాంటి గొప్ప జీవము గల విశ్వాసం కలిగి ఉండాలి. Because as days are going by, దినాలు గడుస్తూ ఉన్నాయి. how is your faith level? మన విశ్వాసం యొక్క పరిమాణం ఎలా ఉంది? నీ విశ్వాసాన్ని బట్టి నీ సాక్ష్యం ఆధారపడి ఉంటుంది. మన విశ్వాసాన్ని బట్టి మన సాక్ష్యం ఆధారపడి ఉంటుందండి. Without faith you cannot please God. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. Excellent word. Hebrews chapter 11 verse 6. హెబ్రీ 11:6. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. It is impossible to please God. దేవుని సంతోషపెట్టడము అసాధ్యం. Men of God with robust faith, they try to please God. దేవుని ప్రజలు దేవుని గొప్ప విశ్వాసముతో దేవుణ్ణి సంతోషపెట్టారు. భక్తులు దేవునికి ఇష్టలుగా ఉన్నారు. తమ్ముడు ఇందాక అందరి గురించి చెప్తారు, అరంధం గురించి చెప్పారు, కృష్ణఫర్ గురించి చెప్పారు, భక్సింగ్ గారి గురించి చెప్పారు. They were really, today we are talking about them because their faith was great faith. వాళ్ళ విశ్వాసం గురించి ఎందుకు ఈ దినాన్ని మాట్లాడుతున్నా అంటే వాళ్ళు ఎంత గొప్ప విశ్వాసం కలిగి ఉన్నారు. ఫస్ట్ క్వాలిటీ, these three principles must be there. ఈ faith, love and hope should be there. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఈ మూడు వారిలో కలిగి ఉండాలి. వాటి నిరీక్షణ, ఏ నిరీక్షణ అదే? ఏ నిరీక్షణ అండి? Lord is going to come. ప్రభు తిరిగి రానయ్యున్నారు. And I am going to be with him. నేను ఆయనతో ఉండడానికి వెళ్తూ ఉన్నాను. We'll be one day with him, along with the heavenly abode, heavenly angels, where we're going to worship him. ఒక దినాన్న పరలోక దూతలతో పరలోకములో ఆరాధించనయ్యున్నాం. Because our spirit has no death at all. మన ఆత్మకు చావు లేదు. Ever and ever we will be with him. యుగ యుగాలు ఆయనతో ఉంటాం. So that's a great faith they have. అలాంటి గొప్ప విశ్వాసము వాళ్ళు కలిగి ఉన్నారు. Lord is asking us to establish ourselves in that great faith, great hope. అలాంటి విశ్వాసము, నిరీక్షణ కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నారు. This is the first quality. ఇది మొదటి లక్షణమైనది. Secondly, రెండవది, turn with me to దయచేసి చూడండి 5th verse please. 5వ వచనం అండి. 5th verse. 5వ వచనం. Because our gospel came to you not only in the word but also in power, in the Holy Spirit, and with full conviction. You know what kind of men we proved to be among you for your sake. మా సువార్త మాటతో మాత్రమే కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతోనూ మీ వద్దకు వచ్చినది అన్న సంగతి మీకు తెలియను. And here 6th verse also please. 6వ వచనం కూడా చదువుతానండి. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యం అంగీకరించి మమ్మను ప్రభువును పోలి నడుచుకునే వారైతే. ఇక్కడ ఏమంటాడు? ఇక్కడ 5వ వచనంలో ఏమంటాడు? 5వ వచనం నుండి, ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి. Do you know how you have been chosen by God? మనము ఏ విధంగా దేవుని చేత ఏర్పరచబడ్డామో సంగతి మీకు తెలుసా? God has chosen us. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నారండి. John chapter 15 verse 16 says, యోహాను సువార్త 15:16 చెప్తుంది, I have chosen you in this world. నేను మిమ్మల్ని లోకములో నుంచి ఏర్పరచుకుని ఉన్నాను. Not only choosing you, I have ordained you in this world. నిన్ను ఏర్పరచడమే కాదు, నియమించినాను. Wonderful word. ఏర్పరచుకుని నియమించితిని. ఏర్పరచుకుని నియమించితిని. This is the word of God. ఇది దేవుని యొక్క వాక్యం. If you know this kind of truth, this kind of understand, if you have, your life will change, your attitude will change, you live for God. ఈ గ్రహింపు మనం కలిగి ఉంటే మన జీవిత విధానం మారిపోద్ది, మన మాటలు మారిపోతాయి, మన స్వభావం మారిపోతుంది, మన గుణం మారిపోతుందండి. అప్పుడు ఏమంటావు? I am chosen by God. నేను దేవుని చేత ఏర్పరచబడ్డానని చెప్తాను. I am the child of God. నేను దేవుని బిడ్డని చెప్తూ ఉంటాను. I am living for him. ఆయన కొరకు జీవిస్తాను. నేను నా ఇంటి వారు యెహోవానే. నేను నా ఇంటి వారిని యెహోవానే. Who said this word? Joshua said. యెహోషువ చెప్పారండి మాట. నేను నా ఇంటి వారు యెహోవాని సేవిస్తాను. నేను నా ఇంటి వారిని యెహోవాని సేవిస్తాను. అరే బాబు, మీరు ఎవరు సేవిస్తారో నాకు తెలియదయ్యా. మీరు ఎవరిని సేవించినాను? అవతల ఉన్న దేవతలు సేవిస్తారు. దేవతలు సేవిస్తారేమో. ఎవరితో అన్నాడు ఈ మాటలు? ఎవరితో అన్నారండి? ఇశ్రాయేల్ ప్రజలతో అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో. సో వేర్ ఇస్ యువర్ అండర్స్టాండింగ్? మన యొక్క గ్రహింపు, వేర్ ఇస్ యువర్ ఫోకస్? మనం దేన్ని చూస్తూ ఉన్నాం? సో ఐ
and my family serve Him. నేను నా ఇంటి వారు ఆయన్నే సేవిస్తాం.